హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన డ్రై ఫ్రూట్ లస్సీ తయారీ విధానం చూద్దాం. డ్రై ఫ్రూట్ లస్సీ తయారు చేయడం కోసం ముందుగా కమ్మటి పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగుకి సరిపడగా షుగర్, మనకి ఈ సైజు కప్పు, ఈ గ్లాస్ ఉంది కదా, దీంతో ఈ టంబ్లర్తో తీసుకుంటే మనకి పావు కప్పు వరకు షుగర్ పడుతుంది. మనం షుగర్ ఎక్కువగా టేస్ట్ చేస్తాము అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు, జీడిపప్పులు, బాదం పప్పు, కొంచెం ఇలాచీ, ఎక్కువ అవసరం లేదు, ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్యాన్బెర్రీస్. ముందుగా మనం ఈ జీడిపప్పు, ఇంకా బాదం, ఇలాచీ, ఇంకా కొంచెం సాఫ్రాన్ వేసుకుని ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుని, అంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం వేడి అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ బాదం మనం వేడి చేసుకోవడం వల్ల కొంచెం లోపల కొంచెం ఎక్కువ మనం తయారు చేసుకున్నా కానీ నిల్వ ఉంటుందన్నమాట. కొంచెం లైట్గా వేడి చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. పౌడర్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మనం స్టోర్ చేసుకున్న ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటుంది. దానికోసం వేడి చేస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి వేడి చేసేసి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్, మనకి దీనికోసం ఇంకా బ్లెండర్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా మన ఇంట్లో ఏవి ఉన్నాయో వాటితో యూస్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు ఈ బాదం, జీడిపప్పు వేసిన పౌడర్, ఇంకా క్యాన్బెర్రీస్ 1 స్పూన్ తీసుకుందాము. దీంట్లో రుచికి సరిపడా పంచదార నేను ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాము. ఈ పంచదార అంతా కూడా పౌడర్ లాగా అయిన తర్వాత అప్పుడు మనం పెరుగును వేసుకుందాం. పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లటి పెరుగు వేసుకోవాలి. చల్లగా ఉండాలి, ఇంకా కమ్మగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇందులో మనం క్యాన్బెర్రీస్ వేసాం కదా, లాస్ట్లో వేసాం కాబట్టి మనకి కొంచెం పలుకుల్లాగా ఉంటాయి. మనకి ఇవి టేస్ట్ చేసినప్పుడు కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి అలా పలుకుల్లాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిన లస్సీలో కొంచెం పైన బాదం పౌడర్ మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఈజీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లస్సీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.